ఒక సామాన్యుడు రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యోధుడు. ఆయన దేవాలయాల కాపలాదారుడా లేక మొఘలుల కోటలో దొంగగా పేరొందిన తెలివైన వ్యక్తా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కథ హరిహర వీరమల్లు నిజంగా ఉన్నాడా లేక కేవలం ప్రజల కల్పనలలో పుట్టిన దేవుని దూతనా? హరిహర అంటే విష్ణువు శివుడు, వీరమల్లు అంటే ఓ ధైర్యవంతుడైన యోధుడు. ఈ పేరు పూర్తిగా చూసినప్పుడు అర్థమవుతుంది శైవ వైష్ణవ సమానతను చాటిన యోధుడు అని. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ధర్మానికి అంకితమైన బలమైన మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. చరిత్ర ప్రకారం 17వ శతాబ్దం అంటే మొఘలుల పాలన ఉక్కుపాదంలా ఉంది. దక్కన్ ప్రాంతం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చిన సమయం. అయితే కొన్ని ప్రాంతాల్లో వారి పాలనకు ఎదురు తిరిగే ధైర్యవంతులున్నారు. అందులో ఒక్కడు హరిహర వీరమల్లు. అది మొఘల్ సామ్రాజ్యం దక్షిణం వైపు వేగంగా విస్తరిస్తున్న కాలం. హిందూ ఆలయాలపై దాడులు, హిందూ సంపదల ధ్వంసం పెరుగుతోంది. ప్రజలు భయభ్రాంతులై ఉన్న సమయంలో ఓ రహస్య యోధుడు మొఘల్ కోటలపై దాడి చేసి వారు అక్రమంగా వసూలు చేసిన సంపదను కొల్లగొట్టి తిరిగి వాటిని హిందూ దేవాలయాలకు వినియోగించేవాడట. ఈ వ్యక్తినే ప్రాంతీయంగా హరిహర వీరమల్లు అనే గుర్తింపుతో పిలిచినట్లు కొన్ని చరిత్ర శాసనాలు మరియు జానపద గాథలు చెబుతున్నాయి. ప్రజల నమ్మకం ప్రకారం అతడు ఎప్పుడూ తల మీద కాషాయం వస్త్రం ధరించేవాడు, గీత ముద్రలతో కనిపించేవాడు. మొఘల్ కోటలపై దాడులు, రాత్రిపూట దివ్య బలం లాంటి ఆకస్మిక దాడులు, రాజధానుల వద్ద సమూహంగా ప్రజల శక్తిని సమీకరించి తిరుగుబాట్లు చేసేవాడు. ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో స్పష్టంగా లేకపోయినా కొన్ని ప్రముఖ దేవాలయ చరిత్రల్లో ఇటువంటి గుర్తింపులున్నాయి. యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణ. అప్పట్లో మొఘల్ దండయాత్రల్లో దెబ్బతిన్న ఆలయాన్ని రహస్యంగా హరిహర వీరమల్లే పునర్నిర్మించాడనే వాదన ఒకటి ఉంది. పూర్వపురం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు. రాత్రికి రాత్రే సంపదతో అద్భుతంగా ఒక గుడి నిర్మాణం జరిగింది. అలానే శ్రీశైలం. అక్కడ అనామిక దాతగా వివరించిన వ్యక్తి గురించి లిఖిత ఆధారాలు ఉన్నాయంటారు. అది హరహర వీరమల్లే అని జానపదవాదులు నమ్ముతారు. ఇంత చేసినా ఇతడు ఎప్పటికీ అధికారిక చరిత్రలో పేరు పొందలేదు. దానికి కారణం మొఘల్ రాజుల దృష్టిలో అతను ఒక చోరుడు. కానీ ప్రజల గుండెల్లో శివ వైష్ణవ సమానతను నిలబెట్టిన ధర్మయోధుడు. ఆయన దొంగ వేషధారిగా చుట్టూ తిరిగేవాడు. రాత్రికి రాత్రే మొఘలుల కోటల్లో ప్రవేశించి అక్కడి సంపదను దోచుకుని తిరిగి దేవాలయ నిర్మాణానికి పేదల సేవకై వినియోగించేవాడు. ఇదే రాబిన్ హుడ్ తరహా భారతీయ ధర్మచోరుడు అన్న బిరుదును తెచ్చిపెట్టింది. ఇంత గొప్ప వ్యక్తి పేరు ఎందుకు చరిత్రలో లేదు? కారణం ఇతరులు వ్రాసిన చరిత్రలు. అధికార చరిత్ర మొఘలుల దృష్టికోణం నుంచి రాయబడింది. ప్రజల మనసుల్లో నిలిచిన ఓ యోధుడు చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. హరిహర వీరమల్లు పేరు పుస్తకాల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉంది. ఇవాళ తరం దేవాలయాలను చూసి ఆశ్చర్యపడుతుంది, కానీ అవి నిలబెట్టిన వారు ఎవరు? మనలో ఒకడు హరిహర వీరమల్లు. ఇలాంటివే మరిన్ని ధైర్యవంతుల కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ మోహిత్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.